ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క మాటలు చేత పట్టుకొని మీ అందరి ఎదుటికి రావడాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య భాగాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తోత్రములు. ఈ మంచి సమయమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. నీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యాన్ని వినగలిగే కృపను, ధ్యానించగలిగే కృపను తండ్రి మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. మరి సమయం అందు నీ వాక్యాన్ని ధ్యానించుటకు మా హృదయాలను మేము సిద్ధపరచుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడండి ప్రభా. యోగ్యమైన హృదయముతో, యోగ్యమైన మనస్సుతో నీ యొక్క మాటలను చేతి పట్టుకున్న తండ్రి తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. విన్న ఏ మాట కూడా నా తండ్రి వ్యర్థముగా పోకుండా ఫలింపులోనికి వచ్చేటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా మరి ఇక్కడ నిలబడుతున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఏసే అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. కొద్దిసేపు మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏంటండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం అందరం కలిసి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మనల్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడండి? లోకానికి ఎలా ఉన్నామంట? మనం ఒక ఉప్పుగా లోకానికి ఎలా ఉన్నామంటే మీరు ఉప్పై ఉన్నారు అని దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. మరి ఉప్పై ఉండడం అంటే ఏంటి? అలా ఉంటే ఏం జరుగుతుంది? అసలు దేవుడు ఆ మాట చెప్పడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి? ఆయన మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు కొన్ని మాటలు లోతుగా మనం ధ్యానించబోతున్నాం. దయచేసి శ్రద్ధగా విందాం. చూడండి, ఉప్పు లేకుండా మన రోజు గడవదు. అంత ప్రత్యేకమైనది ఉప్పు. దేవుడు కూడా మనల్ని ఎట్లా సంబోధిస్తున్నాడంటే, అంత ప్రత్యేకమైన వారిగా ఈ లోకములో మనల్ని దేవుడు చాలా ప్రత్యేకమైన వారిగా ఎన్నుకున్నాడు. ప్రత్యేకమైన వారిగా లోకములో మనల్ని ఉంచి ఉన్నాడు. మరి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉంచినప్పుడు ఈ లోకంలో మన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఈరోజు శ్రద్ధగా విందాం. చూడండి, మరొకసారి ఇంకొక మాట మనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనం, అలానే 50వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49, 50 వచనాలు చదువుకుందాం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు? మీరు ఉప్పు సారము కలవారైండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. చూడండి, ఉప్పు సారము దేని వలన కలుగుతుందంటండి? అగ్ని వలన కలుగుతుంది. మనం మత్తయి సువార్త 5:13 ఏం చదివాం? ఉప్పు సారాన్ని కోల్పోతే, దాని యొక్క సారం కోల్పోతే అది త్రొక్కివేయబడుతుంది అని నేర్చుకుంటున్నాం. చూడండి, ఉప్పు సారము అసలు దేని వలన కలుగుతుంది? మార్కు సువార్త 9:49 ఏమని రాయబడిందండి? ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. చూడండి, టేస్ట్లెస్ సాల్ట్, రుచినిచ్చే ఉప్పు, లేకపోతే సారము కలిగిన ఉప్పు, సారము లేని ఉప్పు, రెండు చూస్తున్నాం కదా. మరి ఈరోజు మనలో సారము కలగాలి అని అంటే, మనము ఉపయోగపడాలి అని అంటే, మనము దేవుడు ఉద్దేశములు మన ద్వారా నెరవేర్చబడాలి అని అంటే, ఆ ఉప్పుకు సారము ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే అగ్ని ద్వారా కలుగుతుంది. అగ్ని దేనికి సాదృశ్యం? మనం దేవుని వాక్యంలో చదివినప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. మోషే జీవితంలో చూస్తాం కదండి. మోషే దేవుడు పిలుచుకుంటున్నప్పుడు దేవుడు పొదలో అగ్ని జ్వాలల రూపంలో మోషేకి ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. అలానే మనం ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభముగా, అలాగే రాత్రి అగ్ని స్తంభముగా ఆయన నడిపించాడు. అగ్ని అనేది ఆయన సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అగ్ని అనేది దేవుణ్ణి సూచిస్తుంది. అలానే ఇంకా అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడింది అంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొల ధన్య భాషలతో మాట్లాడసాగారు. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమందు దిగి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారంటండి? అగ్ని జ్వాలలుగా ఆయన దిగి వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుని యొక్క అంటే దేవుని వాక్యములో అగ్ని ఇంకా దేనికి సాదృశ్యంగా మనం చూస్తామంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం మనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందంటే, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు దేవుడు. చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి సుత్తె వంటిది కాదా?
దేవుడు అంటే దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ఉప్పుకు సారం దేని వలన కలుగుతుంది? అగ్ని వలన కలుగుతుంది. ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆయనకు, ఆయన సన్నిధికి, ఆయన అభిషేకానికి, పరిశుద్ధాత్మునికి, ఆయన వాక్యానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా చూస్తాం. అలానే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినప్పుడు మీ యొక్క విశ్వాసము అగ్ని వంటి శ్రమలలో ఏం చేయబడుతుంది? పరీక్షించబడి ఆ శోధనలో మీరు ప్రవేశించినప్పుడు, దేవుని సన్నిధి చేత మీరు నడిపింపబడుతున్నప్పుడు, ఆ అగ్ని వంటి శ్రమలలో మనం ఏం చేయబడుతున్నామంటండి? మన విశ్వాసం పరీక్షించబడమే కాదు, మనము బయటికి ఎలా వస్తున్నామంట? శుద్ధ సువర్ణం వలె మనము బయటకు రాగలుగుతున్నాం. అంటే అగ్ని శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 43:2లో కూడా చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, మనము అగ్నిలో పడి వెళ్ళినా కూడా ఆయన మన తోడు ఉంటాడంట, అవి మనకి కాల్చ జాలవు. అంటే దాని అర్థం ఏంటి? అగ్ని వంటి శ్రమలలో మనం పడ్డా కూడా, అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి జీవితంలో మనం చూసినప్పుడు, వారు అగ్నిలో పడవేయబడినప్పుడు వారు కాల్చబడలేదు, కానీ అందులోంచి ఎలా వచ్చారండి బయటికి? శుద్ధ సువర్ణం వల్లే వారు బయటికి వచ్చారు. ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఉప్పుకు సారం దేని వలన కలుగుతుంది? అగ్ని వలన కలుగుతుంది. మనం ఏమై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు? ఉప్పు అయి ఉన్నారు. మరి మనం ఇతరులకి ఆ ఉప్పు సారాన్ని మనం చూపాలి అని అంటే మొదట మనం ఏం చేయబడాలి? అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని అనేది మనల్ని తాకాలి. హల్లెలూయా. అగ్ని అంటే ఏంటో నేర్చుకుంటున్నాం కదా, పరిశుద్ధాత్ముడు. అగ్ని అంటే ఆయన సన్నిధి. ఆయన అగ్ని అంటే దేవుణ్ణి పోలికగా మనం చూస్తున్నాం. అలానే అగ్ని దేవుని వాక్యాన్ని, అంటే నువ్వు దేవుని వాక్యముతో నిన్ను నింపుకుంటూ పరిశుద్ధాత్మునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ ఉప్పు సారము కలిగి ఉంటావో, నువ్వు లోకంలోనికి నడిచి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటండి? దేవుని కార్యములు నీ ద్వారా జరుగుతాయి, దేవుని ఉద్దేశములు నీ ద్వారా సఫలమవుతాయి. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు కూడా ఆ యొక్క అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పుడు వారు కాలిపోలేదు, కానీ ఆ అగ్నిగుండంలోని వారు బయటికి వచ్చినప్పుడు అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా అండి? వారిని ఏ రాజు అయితే ప్రతిమకు మ్రొక్కట్లేదు అని చెప్పి అగ్నిగుండంలో పడవేశాడో, ఇప్పుడు ఆ రాజు నోట ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం ఏమంటున్నాడు? నెబుకద్నెజరు ఏమంటాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. ఇప్పుడు సారము కలిగిన వీరు ఏమైనారని నేర్చుకుని, ఉప్పు లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అంటున్నాడు కదా. ఈ ఉప్పుకి ఇప్పుడు ఏం తగిలింది? అగ్ని తగిలినప్పుడు, దేవుని యొక్క సన్నిధి వాడుతూ ఉన్నప్పుడు వీరు ఏం కలిగి ఉన్నారు? ఇప్పుడు ఉప్పు సారము కలిగి వీరు లోకంలోనికి అడుగు పెడుతుంటే, ఇప్పుడు లోకస్తులు వీరిని చూసి ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. వీరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఆయన తన దూతను నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఈ దేవునికి నమస్కరించండి, ఈ దేవుణ్ణి పూజించండి, ఎందుకంటే ఈయన పూజార్హుడు. ఈరోజు దేవుని బిడ్డగా పేరు పెట్టుకుంటున్న నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా, నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నారా? లోకంలోనికి నువ్వు వెళ్ళి నడుస్తూ ఉన్నప్పుడు, లోకస్తులు నిన్ను చూచినప్పుడు నీ ద్వారా దేవుడు మహిమ పొందుతున్నారా? లోకములో ఆ ఉప్పు సారము లోకానికి ఉపయోగపడగలుగుతుందా? వారిని దేవుని తట్టు ఆకర్షించగలుగుతుందా లేదా అని ఈరోజు మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు మనకి లేకపోతే, మనం క్రైస్తవ జీవితాన్ని, లేకపోతే అలాంటి జీవితాన్ని మనం జీవించకపోతే, ఈరోజు క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నా కూడా అది వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ ఉప్పు సారం అంట దేని వలన కలుగుతుంది? అగ్ని వలన కలుగుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసినీయుడి. మన జీవితానికి రుచి దేని వల్ల వస్తుంది? మన జీవితానికి విలువ. చూడండి, మనము నింపబడకపోతే ఇతరులకి మనము ఇవ్వలేము. మనము దేవునితో సహవాసం కలిగి లేకపోతే లోకానికి మనం ఉప్పుగా, దేవుడు ఏ ఉద్దేశముతో మనల్ని ఉప్పుగా ఉండాలని ఆశపడుతున్నాడో ఆ ఉద్దేశాలను మనం నెరవేర్చలేం. కానీ ఈరోజు నెరవేర్చే వారంగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ఆ దేవుని యొక్క వాక్యానంట మనలో ఏం చేయాలి? సమృద్ధిగా నివసించనియాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా అండి? దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీతో ఉందును. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. లాస్ట్ లైన్ చదువుంచండి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన మనతో ఉంటాడంట, మనలో ఉంటాడంట. ఎప్పుడైతే ఆయన మనలో ఉప్పు సారము కలిగిన వారంగా ఉంటాం, అప్పుడు మనం లోకంలోనికి వెళ్ళినప్పుడు దేవుని కొరకు ఘనమైన కార్యములు మనము చేయగలుగుతాం. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు?
రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సారము కలిగిన ఉప్పు, సారము లేని ఉప్పు. ఈ సారము ఉన్న ఉప్పునేమో దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. అది ఉపయోగపడే ఇదిలో ఉంది. లేదు, సారాన్ని కోల్పోతే అంట అది ఎక్కడ వేయబడుతుందంటండి, కాళ్ళ క్రింద వేయి తొక్కబడే అనుభవంలో అది ఉంటుంది. ఈరోజు మనం ఏ అనుభవంలో ఉన్నాము? ఉపయోగపడే వారంగా ఉన్నామా? దేవుని మహిమ తెచ్చే వారంగా ఉన్నామా? దేవుని ఘనపరిచే వారంగా ఉన్నామా? లేదంటే త్రొక్కివేయబడే అనుభవాల్లో మనము ఉంటున్నామా? లేకపోతే మన ద్వారా దేవునికి అవమానం వచ్చే స్థితిలో మనం ఉంటున్నామా? లేకపోతే దేవుని మహిమపరిచే స్థితిలో మనము ఉంటున్నామా? గమనించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు మన క్రైస్తవ జీవితం? సారము కలిగిన స్థితిలో ఉన్నామా? లేకపోతే ఆ టేస్ట్లెస్ సాల్ట్గా పనికిరాని ఉప్పుగా మనం అయిపోయి త్రొక్కివేయబడే అనుభవంలో ఉంటున్నామా? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-6 చదివితే, పరసంబంధమైన వాటినంట మనం రుచి చూచిన తర్వాత అంట మరలా మనం అంట తప్పిపోతే మనం బాహాటముగా క్రీస్తుని ఏం చేస్తున్నామంటే సిలువ వేస్తున్నాం. ఈరోజు మనం గ్రహించుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారంట చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఒకసారి రుచి చూచిన తర్వాత కూడా వెనక్కి జారిపోయే అవకాశం ఉంది. చూడండి, నాకంతా తెలుసు, నేను అంత బాగానే ఉన్నాను, నా భక్తి జీవితంలో నేను అంత కరెక్ట్గానే ఉన్నాను, నాకెవరూ చెప్పనక్కర్లేదు అని నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా నేను అంతా బాగానే ఉన్నాను అనే స్థితిలో నువ్వు ఉన్నావంటే దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఎందుకనంటే అపవాదంట ఏర్పరచబడిన వారిని సహితం వాడు ఏం చేస్తాడు, మోసపరుస్తాడు. అందుకే నేను బాగానే ఉన్నాను అనుకోవడం కాదు, కానీ ప్రతిదినము నేను నిజంగా దేవునికి మహిమకరంగా, నా జీవితం దేవుని మహిమపరిచేదిగా ఉందా లేదా, నేను దేవుని చేత నింపబడి ఉన్నానా లేదా, అభిషేకం నా పైన పనిచేస్తుందని ప్రతిరోజు మనం ఏం చేయాలి, వాక్యము చేత మనం నింపుకుంటూ మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా ఉన్నదని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఎవరైనా మీలో నేను బాగానే ఉన్నానండి, నా అంత బాగానే ఉన్నాను, నాకు ఎవరు ఏం చెప్పనక్కర్లేదు అనే ధోరణిలో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటనంటే అపవాది ఎవరైనా మోసపరచగలుగుతాడు. కాబట్టి పరీక్షించుకుందాం, నేను ఉపయోగపడే గుంపులో ఉన్నానా, ఉపయోగపడే ఉప్పులా ఉన్నానా, త్రొక్కివేయబడే ఉప్పులాగా, నిస్సారమైపోయిన ఉప్పులాగా నేను ఉన్నానా, దేవుడు కోరుకుంటున్న రీతిలో నేను ఉన్నానా, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నానా? ఈరోజు గమనించుకో. ఎందుకో చెప్తున్నానంటే ఉప్పుకు సారం దేని వలన కలుగుతుందంటే అగ్ని ద్వారా కలుగుతుంది. ఒకవేళ సారాన్ని కోల్పోతే ఎక్కడ వేయబడుతుందంట తీసుకెళ్ళి? ఆ ముందు వచనాలు మనం చదివితే ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని అంటే తెలుసా అండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకములో అగ్ని ఉంది. ఆ అగ్ని చేత కాల్చబడే అనుభవంలోనికి వెళ్ళిపోతాం. కానీ అలా ఉండొద్దు అని కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే, మన కంఠములో ఊపిరి ఉన్నప్పుడే మనం ఏ అగ్ని కిందకి రావాలంటండి, వాక్యం అనే అగ్ని, అభిషేకం అనే అగ్ని, దేవుని సన్నిధనే అగ్ని కిందకి, దేవుడు అనుమతిస్తున్న శ్రమలనే అగ్నికి మళ్ళీ మనం ఏం చేసుకోవాలంట, అప్పగించుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు ఎలా ఆశపడుతున్నాడో అలా మన జీవితాలు ఉండగలుగుతాయి. దేవుని ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడతాయి. ఒక్క ప్రశ్న, దేవుడు ఆశించిన ఉప్పులా ఉన్నావా, లేకపోతే త్రొక్కివేయబడే ఉప్పులాగా ఉన్నావా? గమనించుకో. దేవునికి ఉపయోగపడే ఉప్పులా ఉన్నావా, కాళ్ళ క్రింద త్రొక్కివేయబడే ఉప్పులా ఉన్నామా? గమనించుకోండి. చూడండి, ఈ ఉప్పు సారము దేని వలన కోల్పోతుంది అంటే, మనము రుచి చూచిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటండి, మరలా వెనుదిరిగిపోతున్నారు. ఉప్పు సారము కలిగిన మనము ఆ సారాన్ని ఎందుకు కోల్పోతున్నాము? ఎందుకనంటే ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఆయన ఏమంటున్నాడు, ఆయనతో ఉన్నప్పుడు మనం సారం కలిగి ఉంటాం. ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు విలువైనవిగా ఉన్నాయి. ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం ద్వారా ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి. మరి ఈరోజు ఎందుకు కోల్పోతున్నాం, ఆ సారాన్ని ఎందుకు కోల్పోతున్నాం అంటే ఒకటే రీజన్ ఏంటి అని అంటే, నీ దృష్టి ఆయన మీద నుంచి వేరే వాటి మీదకి మళ్ళిందేమో. ఒకప్పుడేమో దేవుని సన్నిధి అంటే ఆసక్తి, ఒకప్పుడు దేవుని పరిచర్య అంటే ఆసక్తి, ఒకప్పుడు దేవుని కొరకు పరిగెత్తడం అంటే ఎంత ఇష్టమో. కానీ ఈరోజు ఆ జీవితం ఏమైపోయిందంటే, దేవుని కొరకైన ఆ జీవితం విరక్తిగా మారిపోయిందేమో. దేవుని కొరకు పరిగెత్తడం అనేది ఒక బర్డన్గా, లేకపోతే ఒక భారముగా అయిపోయిందేమో. ఆసక్తిని కోల్పోయిన స్థితిలోకి వెళ్ళారు. ఎందుకనంటే దృష్టి మళ్ళకూడదు. ఉప్పు సారమును కలిగి ఉండాలంటే ఆయనతో నువ్వు ఉండాలి. ఆయన నీతో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సారము కలిగి ఇతరులకి ఉపయోగపడేవా, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తివిగా నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు నీ దృష్టి ఎక్కడుంది? దేవుని పైనుంచి నీ దృష్టి వేటి మీదకి మళ్ళినా అక్కడ ఏమవుతుంది తెలుసా అండి, నీ సారాన్ని నువ్వేం చేస్తావు, కోల్పోతావు. అందుకే దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుని పైనే మన దృష్టి నిలుపుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా.
చెప్పండి ఏంటి? మన దృష్టి ఆయన మీద ఉండాలి, మన సహవాసము ఆయనతో ఉండాలి, ఆయన వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి, ఆయన అభిషేకము మనలో ఉండాలి. ఆయన అనుమతిస్తున్న శ్రమలకి మనం ఏం చేయాలి? విధేయతను చూపగలగాలి. అప్పుడే మనం సారం కలిగి ఉంటాం. అప్పుడే మనం దేవునికి మహిమకరంగా, ఇతరులకి ఉపయోగకరముగా, ఈ లోకాన్ని ప్రభు తట్టు ఆకర్షించే వారముగా మనము ఉండగలుగుతాం. అందుకే ఉజ్జి అనే రాజు దేవుని ఆశ్రయించినంత వరకు వర్ధిల్లాడంట. కానీ ఒక సమయం వచ్చింది, దృష్టిని మళ్లించుకున్నాడు. ఆ దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో అంతకంతకు ఏమైపోయాడు? కృంగిపోయాడు. దేవుణ్ణి అంటే ఆశ్రయించినంత వరకు కూడా వర్తిల్లాడు. అంటే అతని దృష్టి కొంతకాలం వరకు దేవుని మీద ఉంది, కానీ తర్వాత అతని దృష్టి వేరే వాటి మీదకి మళ్ళీపోయింది. అలానే చూడండి, ఎస్తేరు రాణిని చూస్తాం కదా, ఆమె గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే ఎస్తేరు గ్రంథం 2:20 ఏమని రాయబడి ఉందంటే, ఆమె రాణి కాక మునుపు ఎట్లయితే మొర్దెకైకి ఆమె విధేయత కలిగిందో, రాణి అయిన తర్వాత కూడా ఆమె అంతే విధేయతను ఇప్పుడు కూడా ఆయన మాటను ఏం చేస్తుందంటే వింటుంది. అంటే ఆమె దృష్టి ఎప్పుడు కూడా దేవుని పైన, ఎప్పుడు కూడా దేవునితో సహవాసము ఆ విధేయతలోనే ఉంది. కానీ ఆమె వ్యర్థమైన వాటి మీదకి ఆమె స్టేటస్ పెరిగింది కదా, లేకపోతే ఇప్పుడు నేను ఒకప్పుడు సామాన్య వ్యక్తి, కానీ ఇప్పుడు రాణి అనే పొజిషన్ మీదకి ఆమె దృష్టి మళ్ళలేదు. అందుకే ఆమె అక్కడున్న విధేయత కలిగి ఉంది, ఇక్కడున్నా కూడా. ఎందుకనంటే నిన్న నేడు రేపు మారని దేవుని మీద నీ దృష్టి ఉంటే పరిస్థితులు మారిపోతే నువ్వు మారిపోవు. ఎందుకంటే ఆయన మారిపోడు కాబట్టి, నీ దృష్టి ఆయన పైన ఉంది కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సారము కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ దృష్టి ఆయన మీద నుంచి మళ్ళింది, నీ సహవాసము ఆయన మీద నుంచి మళ్ళింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 4 విషయాలు చెప్తాను. ఉప్పు వలన ఉపయోగాలు ఏంటి? ఉప్పు వలన ఉపయోగాలు ఏంటి? ఆ ఉప్పు అంటే లోకానికి మనం ఉప్పై ఉన్నామంటే మనం ఎలా ఉండాలి, లోకానికి ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటి? 4 విషయాలు నేర్చుకుందాం. మొదటిది, ఉప్పు జీవానికి కారణం అండి. ఎందుకనంటే మన దేహంలో, ఒక మనిషి దేహంలో నుండి ఉప్పును కంప్లీట్గా తీసేస్తే మనిషి చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? ఒక కండిషన్ ఉంటుంది, హైపోనెట్రిమియా అనే కండిషన్. ఆ హైపోనెట్రిమియా అనే కండిషన్ ఏమవుతుందంటే సోడియం లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి అన్నమాట, చాలా తగ్గిపోతాయి. అలాంటి స్థితిలో ఏమవుతుందంటే మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమంటారు? సెలైన్ పెట్టాలి. సెలైన్ అంటే ఏమనుకుంటున్నారు? ఉప్పు నీళ్ళు సెలైన్ అంటే. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మన దేహములో ఉప్పు అనేది చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది గనక తీసేస్తే మనిషి చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉప్పు దేనికి కారణమవుతుందంటే జీవానికి కారణమవుతుంది. ఉప్పు ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మనిషి బ్రతకడానికి కారణమవుతుంది ఉప్పు. ఈరోజు మరి ఉప్పై ఉన్నారు అనడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని మన దేవుడు ఏమై ఉన్నాడండి? మన యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడండి? యోహాను సువార్త 11:25 చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. ఆయన ఏమంటున్నాడు? జీవాన్ని నేను. మన దేవుడు ఏమైనాడు? జీవమై ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు లోకానికి మనం ఏం పరిచయం చేయగలుగుతామండి? జీవాన్ని. ఆయనతో సహవాసములుండి ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆ అగ్నితో మనం ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? ఆ ఉప్పుకి సారం కలుగుతుంది. ఇప్పుడు ఆ సారాన్ని కలిగిన మనము ఎప్పుడైతే లోకంలోనికి వెళ్తామో, ఏ జీవాన్ని అయితే మనం ఆయన నుంచి పొందుకుంటున్నామో, లోకానికి కూడా ఆ జీవాన్ని మనము పరిచయం చేయగలుగుతాము. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట కదా. ఈరోజు దేవుడు నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు లోకానికంటే? జీవాన్ని పరిచయం చేసే వ్యక్తిగా. అందుకే వాక్యంలో ఏమని రాయబడింది? జీవ మరణములు ఏ వర్షంలోనే? 4 వర్షంలో ఉన్నాయి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రవక్తనంట ఒక లోయలోనికి తీసుకెళ్ళాలంట. అక్కడ అన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు ప్రవచించు, ప్రవచన మాట ఎత్తి నువ్వు ప్రవచించు, వీటిలోనికి జీవం వచ్చినట్లుగా నువ్వు ప్రవచించు అని అంటున్నాడు దేవుడు. అంటే ఒక మాట చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4వ ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు తిట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమని మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అంటే దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, మనము జీవాన్ని లోకంలోనికి ప్రకటించేవారముగా. హల్లెలూయా! అందుకే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు అంటండి? మనల్ని
అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా అండి, ఆ వెలుగులోనికి పిలుచుకున్న మనం ఏం చేయాలంట, ఆయన గురించి, ఆయన గుణాతిశయములు మనం ప్రచురం చేసేవారముగా. ఏ జీవాన్ని అయితే మనం రుచి చూచామో, ఏ క్రీస్తు ప్రేమనైతే మనం రుచి చూచామో, ఏ సిలువ చెంత అయితే మన జీవితాలు మార్చబడ్డాయో, ఆ సిలువ ప్రేమను మనం లోకానికి పరిచయం చేసేవారముగా. ఆ జీవాన్ని మనం చూడండి, నిజంగా ఆ జీవాన్ని రుచి చూచిన వారు మౌనముగా ఉండలేరండి. ఆ సిలువ త్యాగం యొక్క విలువను గ్రహించిన వారు నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు మౌనముగా ఉండలేరండి. ఏం చేస్తారంటే ఈరోజు నీ నోట్లోంచి ఏమొస్తుంది చెప్పండి? జీవాన్ని ప్రకటిస్తున్నామా, లేకపోతే మరణాన్ని ప్రకటించే వారముగా ఉన్నామా? శాపాన్ని, కొంతమంది చూడండి శాపాన్ని నోట్లోంచి. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదివితే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపమును వెళ్ళును. నా సహోదరులు ఇలాగూ ఉండకూడదు. ఈరోజు మనం లోకంలోనికి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడంటే వ్యర్థమైన మాటలు మాట్లాడతామని కాదు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడుకోవడానికి కాదు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. చూడండి, మన మాటకి దేవుడు విలువనిచ్చాడు, మన మాటకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, మన నాలుకకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, మీ నాలుక మనకేమిచ్చాడంటే జీవ మరణములు 4 వర్షములు. ఈరోజు నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడు నీ నాలుక దేన్ని ప్రకటించాలంటే ఆయన జీవాన్ని ప్రకటించేదిగా. జీవాన్ని ప్రకటించడం అంటే ఆయన్ను ప్రకటించేవారు. ఎందుకని వాక్యం ఏం చెప్తుంది? జీవమును నేనే. ఈరోజు మనం ఎవరిని ప్రకటించాలి లోకానికి, ఎవరిని పరిచయం చేయాలి లోకానికంటే ఆ జీవమైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఈ లోకానికి ప్రకటించేవారముగా ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, దేవుడే డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఎహెచ్కేల్ని పంపించాడు? ఎందుకు ఎహెచ్కేల్తో మాట్లాడమంటున్నా? ఈరోజు ఆ ఎహెచ్కేల్ ఎవరో కాదండి, నీవు. ఆ హెచ్కేల్ ఎవరో కాదు, నేను. ఎందుకనంటే అంత్య దినాల్లో అంట దేవుడు అంట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చూస్తే, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులంట దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారని గొప్ప వాగ్దానం మనకు దేవుడు ఇచ్చాడు కదా. ఈరోజు మరి దేవుని ఆత్మను కలిగి ఉన్న మనము లోకంలోనికి వెళ్ళినప్పుడు ఏం ప్రకటించాలి? ఆ జీవాన్ని మనము ప్రకటించేవారుగా. ఆ జీవాన్ని మనం ప్రకటించినప్పుడు అంట ఎండిపోయిన ఎముకలు ఏమవుతున్నాయి అంటండి, ఎండిపోయిన ఎముకలు ఏమవుతున్నాయి? జీవిస్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు లోకానికి ఉప్పై ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఉప్పు ఏమని నేర్చుకుంటున్నాం? ఉప్పు జీవానికి కారణం. ఈరోజు మన దేహంలోంచి ఉప్పును తీసేస్తే నెక్స్ట్ మనం ఏమవుతామని నేర్చుకున్నాం? చచ్చిపోతాం. అలానే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం లోకములో మనం ఉన్నాము, జీవాన్ని పరిచయం చేసేవారముగా మనము ఉండాలి. ఉప్పు జీవాన్ని పరిచయం చేసేవారం ఉండాలి కదా. ఇప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు లోకానికి ఏం పరిచయం చేశాడండి? జీవాన్ని పరిచయం చేశాడు. ఆ కరువులో యోసేపు ఏం పరిచయం చేస్తాడు? జీవాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు యోసేపు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, అగ్ని చేత తాకబడ్డాడు, దేవుని సన్నిధి చేత తాకబడ్డాడు, అభిషేకింపబడ్డాడు. ఇప్పుడు సారవంతంగా మార్చబడిన ఈ వ్యక్తి ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళాడో ఆ పరిస్థితులు అన్నిటినీ మార్చేశాడండి. ఈరోజు ఒక మాట చెప్తాను, మనం ఫరోకు వచ్చిన కళ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, బలమైన వాటిని అంటే ఏం తినేస్తున్నాయి? బలహీనమైనవి తినేస్తున్నాయి. నిజానికి బలమైనవి వేటిని ఎదిరించాలి? బలహీనమైన వాటిని ఎదిరించాలి. కానీ ఈరోజు మన జీవితాల్లో కూడా బలహీనమైపోయిన, లేకపోతే ఏ శక్తి లేని అపవాది, శక్తి లేని సాతాను ఎందుకు మనల్ని వృంగేస్తున్నాడు? ఏమాత్రం మన మీద అధికారం లేని సాతాను ఈరోజు మన పైన ఎక్కి ఎందుకు నాట్యం ఆడుతున్నాడు అని అంటే, ఎందుకనంటే మనము చూడండి, వాడవలసిన రీతిలో మనము మన జీవితాలు, దేవుడిచ్చిన అధికారాన్ని మనము వాడట్లేదు. మనం ప్రార్థన చేయవలసిన రీతిలో మనం ప్రార్థన చేయట్లేదు. మనం దేవుడిచ్చిన అధికారాన్ని వాడవలసిన రీతిలో వాడట్లేదు. అందుకనే చూడండి, దేవుడిచ్చిన గిఫ్ట్స్ని మనం వాడాల్సిన రీతిలో వాడట్లేదు. అందుకే మనం ఏమైపోతున్నాం? కరువు. అసలు నిజానికి బలహీనమైన వాటిని బలమైనవి ఏం చేయాలి? తినాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బలహీనమైన బలమైన వాటిని ఒక మాట చెప్తాను. ఈరోజు మన బలం ఎవరై ఉన్నారు? ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు బలము కలిగిన మనము కరువులోంచి బయటికి రావాలి అని అంటే మనము వాడవలసిన రీతిలో మన దేవుడిచ్చిన అధికారాన్ని వాడాలి, ప్రార్థించవలసిన రీతిలో మనము ప్రార్థించాలి. లేకపోతే ఆ కరువే ఏం చేస్తుంది? మన మీద నాట్యం ఆడుతుంది. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నారు. యోసేపు ఆ ఉప్పు సారము కలిగిన వ్యక్తి ఎప్పుడైతే, అంటే సారము కలిగిన వ్యక్తి ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళాడో అక్కడ కరువులో ఏం కలిగించాడంటే జీవాన్ని పరిచయం చేశాడు. జీవాన్ని పరిచయం చేశాడు. ఏలియా సారేపతు విధురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పరిచయం చేశాడు? జీవాన్ని పరిచయం చేశాడు. ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు
ఆమెకి ఎలీషా కరువులో ఏం పరిచయం చేశాడంటే జీవాన్ని పరిచయం చేశాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే క్రీస్తును కలిగిన మనము బలవంతులము. యెహోవా నా బలమా అంటాడు కదా. ఈరోజు మన బలం ఎవరు? ఆయన. ఈరోజు బలహీనమైన అవి వచ్చి మనల్ని మృంగడం కాదు, బలమైన మనము దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారముగా, ఎందుకంటే ఆయనే మనకు బలమై ఉన్నాడు. వాక్యం అర్థమవుతుందండి. రెండో మాట మనం చదివితే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఒక నీరున్నాయి అక్కడ, అవి పనికిరానివిగా ఉన్నాయి, ఏమాత్రం ఉపయోగం లేనివిగా ఉన్నాయి, దానివల్ల భూమి కూడా నిస్సారముగా మారిపోయిందంట. అప్పుడు ప్రవక్త ఎలీషా దగ్గరికి అక్కడ ఉన్న శిష్యులు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, ఒక కొత్త పాత్రను తీసుకురండి అని చెప్పి అందులో ఉప్పు వేసంట ఆ నీళ్ళల్లో తీసుకెళ్ళి అక్కడికి వేస్తే అదంతా బాగుపడిందంట. భూమి కూడా సారవంతంగా మార్చబడి, ఒక మాట చెప్తాను వినండి, పనికి రానిది ఉప్పు వల్ల ఏమైందండి, పనికొచ్చేదిగా మార్చబడింది. ఈరోజు మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, మనం లోకానికి ఉప్పుగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? పనికి రాని ఈ లోకం, అంటే దేవునికి ఏమాత్రము పనికిరాని లోకంలోనికి మనం ఉప్పుగా వెళ్తున్నామంటే ఈరోజు ఆ లోకం దేవుని కొరకు పనికొచ్చేదిగా మన జీవితాల ద్వారా మార్చబడాలని ప్రభువు ఆశపడతా ఉన్నారు. చూడండి, సౌలు కూడా అగ్ని చేత తాకబడినప్పుడు సారము కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు సౌలు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన ఈయన లోకంలోనికి వెళ్ళినప్పుడు ఎన్ని ఘనకార్యాలు చేశాడో మనం చూసాం. అలానే మగ్దలేనే మరియా ఒకప్పుడు ఎలా ఉందంటే ఆమె పనికిరాని జీవితాన్ని జీవించింది. కానీ ఎప్పుడైతే ఉప్పు సారము, అంటే ఎప్పుడైతే అగ్ని చేత తాకబడిందో, సారవంతమైన ఉప్పుగా ఎప్పుడైతే మార్చబడిందో, లోకంలోనికి వెళ్ళిన ఆమె ఇప్పుడు ఎంతో మందిని దేవుని కొరకు ఆమె ప్రభావితం చేయగలిగింది. హల్లెలూయా. సీమోను పేతురుని కూడా మనం చూస్తాం. అతడు కూడా ఒకప్పుడు ఉపయోగం లేని వాడు ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దేవుని ఆ సన్నిధి అని ఆ ఉప్పుతో ఎప్పుడైతే తాకబడ్డాడో, మార్చబడ్డాడు, ఎన్నో వేల మందిని దేవుని తట్టు ఆకర్షించిన వ్యక్తిగా చూస్తున్నాం. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి ఉప్పుగా నిన్ను లోకంలో ఎందుకు ఉంచాడంటే నువ్వు జీవాన్ని పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి. రెండోది, నేను ఉప్పుగా ఎందుకు ఉంచా? పనికి రానిది పనికొచ్చేదిగా. ఈరోజు మనం అక్కడ ఉన్నాము అని అంటే పనికి రాని వారు ఇప్పుడు దేవుని కొరకు ఎలా మార్చబడాలి? పనికొచ్చే వ్యక్తులుగా మార్చబడాలి. అలానే చూడండి, మూడవది, మనము ఉప్పుగా దేవుడు మనం పోల్స్తుండడంలో ఉన్న అర్థం ఏంటి అని అంటే, యోబు 6:6 మనం చూస్తాం. ఉప్పు ఏమిస్తుందంటండి? రుచి లేని దాన్ని ఎవరైనా తింటారా చెప్పండి? ఉప్పు మనం యాడ్ చేస్తున్నప్పుడు ఉప్పు ఏమిస్తుంది? కర్రీ అంటే కూరకి ఏమిస్తుంది? ఉప్పు రుచినిస్తుంది. ఎన్ని ఉన్నా కూడా ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదండి. సో ఉప్పు ఏమిస్తుంది అని అంటే రుచినిస్తుంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపడనంత వేయాలి. ఎంత వేయాలి? సరిపడినంత వేయాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎంత అవసరమో అంత వేయాలి. దీని అర్థం ఏంటి చూడండి, లోకమేమో పాపాన్ని రుచి చూసే అనుభవంలో ఉంది, పాపపు రుచిలో మునిగిపోయిన అనుభవంలో ఉంది. కానీ ఈరోజు దేవుణ్ణి రుచి చూచిన మనము లోకంలోనికి ఉప్పుగా వెళ్ళామంటే ఆ రుచిని పరిచయం చేసేవారముగా, అంటే అక్కడున్న ప్రాంతాన్ని రుచిగా మనం మార్చేవారముగా, క్రీస్తు రుచిని వారికి తెలియచేసి పాపము రుచిలో వారు మునిగి తేలుతుంటే ఈరోజు మనం ఏ రుచిని పరిచయం చేయాలంటండి? ఆ క్రీస్తుని రుచి చూచేవారముగా మన జీవితాలు ప్రభావితం చెయ్యాలి. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి. అంటే మన జీవితాలు చూసినప్పుడు మనం ఎవరిని చూపగలగాలి? క్రీస్తుని చూపగలగాలి. వారు మన ద్వారా క్రీస్తుని రుచించేవారముగా మన జీవితాలు మార్చబడాలి. ఒక మాట చెప్పనండి, ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చికెన్ తినలేదంట. మీకు అర్థమైంది ఎందుకు తినలేదు? అయితే ఇద్దరు తుండ్రోళ్ళు ఉన్నారంట. వాళ్ళు వచ్చి అనుకున్నారంట, ఈరోజు ఎట్లా నీ వ్యక్తికి చికెన్ తినిపించాలి అనుకున్నారంట. ఈయన వచ్చి కూర్చున్నాడు. ఆయన తెలియదు, అసలు చికెన్ అని కూడా తెలియదు. వీరు వచ్చంట తీసుకొచ్చి ఆ చికెన్ పెడితే ఆయన తినంట బోరుని ఏడవడం ప్రారంభించండి, ఏడుస్తూనే ఉన్నాడంట. వీళ్ళు వచ్చి అయ్యో అండి క్షమించండి అని చెప్పేసి వెళ్ళి ఆయన్ని తప్పు చేసాం క్షమించండి అంటే ఆయన ఇంకా ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఆయన అన్నాడంట, అయ్యో ఇన్ని రోజులు నేను ఇది తినలే, అంటే ఇంత రుచికరదాన్ని నేను కోల్పోయానా అని బాధపడుతున్నాను అని. అంటే ఈరోజు క్రీస్తుని రుచి చూస్తే, ఈరోజు లోకం పాపం రుచి చూస్తుంది, ఒక్కసారి క్రీస్తు రుచి తగిలితే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు మనం ఉన్నాం కదా, మనం క్రైస్తవులు ఉన్నాం కదా, లోకానికి ఉప్పుగా ఉన్నాం కదా, మరి ఆ రుచిని పరిచయం చేస్తున్నామా? ఆ క్రీస్తు యొక్క మార్గాన్ని, ఆ క్రీస్తు యొక్క విలువలను లోకానికి మనం పరిచయం చేయగలుగుతున్నామా లేదా? అందుకే చూడండి, ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది. ఉప్పు
ఎలా ఉండాలి? సరిపడనంత. రుచి ఎప్పుడొస్తుంది? సరిపడనంత. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎప్పుడైతే సరిపడనంత మనం వేస్తామో అప్పుడే రుచి. దాని అర్థం ఏంటి తెలుసా అండి? మన జీవితాల్లో ఎప్పుడు రుచి వస్తుందో తెలుసా? మనం దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా చేసినప్పుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారు తెలుసా? నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోనికి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. అంత మాత్రమే కాదు, ఎందుకు వచ్చాను ఈ లోకంలోనికి అని అంటే ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించడానికి వచ్చాను. ఈరోజు ఆయన ఏం చెప్తే అది చేయండి. చేసినప్పుడు మీ జీవితాలు ఎలా మార్చబడతాయి? రుచికరంగా అంటే ఇతరులు ఆయన రుచి చూచే విధంగా మన జీవితాలు మార్చబడగలుగుతాయి. 4వది, ఉప్పు దేనికి సాదృశ్యం అంటే చూడండి, లేవీయులకు రాసిన పత్రిక 2:13 మనం చూసినప్పుడు ఉప్పు కొంచెమే వేస్తాం కానీ చాలా విలువైనది. దేవుడంట మనం చేసే చిన్న చిన్న వాటిని కూడా ఆయన చూస్తున్నాడు. స్మాల్ థింగ్స్ మ్యాటర్ టు గాడ్. హల్లెలూయా. నీ విలువ క్రీస్తులో చాలా గొప్పది అని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నిన్ను విలువగా చూస్తున్నాడు. దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి. ఉప్పు 4వది ఏం చూపిస్తుందంటే విలువైన వ్యక్తివి. లోకంలో నువ్వు ఉప్పుగా ఉన్నావు అంటే లోకంలో నువ్వు విలువైన వ్యక్తివి, ప్రత్యేకమైన వ్యక్తిగానే నువ్వు జీవించాలి. కాబట్టి రోజు నుంచి ప్రభు సన్నిధిలో మొదటిది ఏం నేర్చుకున్నామండి? ఉప్పు ఏం చేస్తుంది? జీవానికి కారణమవుతుంది. 2వది ఉప్పు పనికిరాని దాన్ని పనికొచ్చేదిగా మారుస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? రుచినిస్తుంది. 4వది ఉప్పు విలువైనది. నువ్వు విలువైన వ్యక్తి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ నామానికి స్తోత్రములు. మీరు ఇచ్చిన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. విన్న ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అనుసరించి జీవించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమున బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.